వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు భయం అంటే ఏంటో తెలియదు. చంపుతే చంపుతారు, ఏం భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? రాని అటాక్ 70 ఏళ్ళు వయసున్న వ్యక్తి తగ్గేదేరా అని చెప్పి ఒక చెయ్యి ఇచ్చినాడు. ఆ వ్యక్తే భయపడలే. నేను ఒకటే నా 2029లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యాడరు ఏ విధంగా ఉందంటే దేనికైనా తెగించున్నారు. ఈరోజు నేనే మాట్లాడుతున్నా, కొన్ని ఛానల్స్లో మాట్లాడుతుంటే నాకు ఫోన్ చేసి ఎందుకు మాట్లాడుతున్నావురా నువ్వు, ఏం రా ఇప్పుడు సిచ్యువేషన్ ఏంది నీకు తెలుసు కదా, గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయంటే నేను ఒకటే చెప్పిన, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సింబల్ లేనప్పటి నుంచి నా కుటుంబము, మా బావగారి కుటుంబము ఆయన కోసం పనిచేసినాం. ఆ రోజు 5 లక్షల ఓట్లతో గెలిచి అసెంబ్లీ ఢిల్లీ వణికిచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. నాలాంటి అభిమానులు ఆ రోజు నుంచి ఆయనకు తోడుగా ఉన్నాం. ఈరోజు వీళ్ళేం చంపుతే చంపుతారు, ఏం భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? రాని అటాక్ దేనికైనా రెడీ. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు భయం అంటే ఏందో తెలియదు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అనే ఎమోషన్తో, ఎఫెక్షన్తో పనిచేస్తారు. వాళ్ళ దగ్గర ఉండే మాదిరి పేడ్ ఆర్టిస్టులు మాదిరి జగన్మోహన్ రెడ్డి మనుషులు, జగన్మోహన్ రెడ్డి క్యాడరు ఉండదు. ఈ విషయంగా జగన్మోహన్ రెడ్డి మనుషులతో పెట్టుకుంటే ఎవడైనా అదాపతాలని పోవాల్సిందే. వాళ్ళు ఎన్ని కేసు అయినా పెడతారు. 70 ఏళ్ళ ఉండే వ్యక్తి భయపడలే. వాళ్ళ రెడ్ బుక్ కానీ వాళ్ళు అన్నా కానీ వాళ్ళు భయపడలే. 70 ఏళ్ళు వయసు ఉన్న వ్యక్తి నేను నిన్న బస్సులో చూసి ఆయన తగ్గేదేరా అని చెప్పి ఒక చెయ్యి ఇచ్చినాడు. ఆ వ్యక్తే భయపడలే. ఈరోజు ఎంతోమంది యువకులు, ఎంతోమంది క్యాడరు, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు, వేలాది మంది ప్రజలు ఉన్నారు. ఇంతమంది క్యాడరు, ఇంతమందిని జన హృదయం ఉంది అంటే అది సంపాదించుకునే వ్యక్తి, ప్రేమతో సంపాదించుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ మాదిరి పేడ్ ఆర్టిస్టులుగా పనిచేసే వాళ్ళు లేరు. వీళ్ళ మాదిరి మీడియా ఛానల్ లేవు. ప్రతి సోషల్ మీడియాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా సైన్యానికి బీజేపీ ప్రభుత్వం దిగి వచ్చింది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడే వాళ్ళు ఉన్నారు, నాయకులు ఉన్నాడు, క్యాడర్ ఉంది. ఒక్కడే ఉన్నాడు. మళ్ళీ వీళ్ళ మాదిరి ముగ్గురు లేరు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ తమాషా చేసి ఇష్టానుసారంగా వీళ్ళు ఎన్ని మాట్లాడినా, ఎన్ని కుట్రలు చేసినా 2029లో భారీ మెజార్టీతో జనసేనకు సంబంధించిన నాయకులు, టీడీపీ నాయకులే జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారు. ఇది పక్క. నా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఫస్ట్ జంతువులు కోవనింది ఆయనే కదా, పవన్ కళ్యాణే కదా అనింది. మళ్ళీ ఆయన ఏమన్నాడు? యంగ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కూర్చోబెట్టి చేపిస్తారా, నెయ్యిలో ఏమైనా కలుపుతారా అని ఆయనే అంటున్నాడు. మళ్ళీ అటువంటి మాటలు గంటకు ఒక మాట, పూటకు ఒక మాట మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా కూడా ఎందుకు మాట్లాడతారో కూడా అర్థం కాదు. ఈరోజు వాళ్ళ పార్టీకి ఉన్న నాయకులకే రక్షణ లేదు. జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు లేని గమ్ము ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏ పార్టీ సపోర్ట్ అవసరం లేదు. ఆయనకున్న అజెండా ఒకటే. ప్రజలు నాకున్నారు, కార్యకర్తలు నాకున్నారు. ఆయన అజెండా, ఆయన నమ్ముకున్న వ్యక్తులు పేద వ్యక్తులు. ఆయన నమ్ముకున్న వరకు ఆయన క్యాడరు ఆయనకు బలంగా ఉంది. ఎవరు అండదండలు, ఏ పార్టీ అండదండలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరమే లేదు.